ఒక పెద్ద సిటీలో ఉన్న ఒక మహిళల హాస్టల్లో 5 అమ్మాయిలు ఒకటే గదిలో కలిసి ఉంటున్నారు. వాళ్ళ అలవాట్లు, అభిరుచులు ఒకదానికొకటి పూర్తిగా భిన్నమైనవి. ఆ కారణం చేతనే వాళ్ళ మధ్య చాలా రోజులుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళల్లో అనిత చాలా తెలివైన అమ్మాయి. తన ధ్యాస అంతా ఎప్పుడూ పుస్తకాలు, చదువుల పట్ల మాత్రమే ఉండేది. తను గది ఎప్పుడూ ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉండాలని కోరుకునేది. ఇంకో అమ్మాయి మేఘన. తనకి టీవీ పిచ్చి. సాయంత్రం అయితే సీరియల్స్, టీవీ షోస్ అలా టీవీలోనే తలదూరుస్తుంది. తను టీవీ చూసే టైంలో ఎవరూ మాట్లాడకూడదు, గొడవ ఉండకూడదు అని ఆశిస్తుంది. సోనియాకి ఫ్యాషన్ ఇంకా మేకప్ అంటే చాలా ఇష్టం. కాలేజ్కి వెళ్లే ముందు, సాయంత్రం బయటకు వెళ్లే ముందు చాలాసేపు అద్దం ముందు తయారవుతూ ఉంటుంది. ఆ సమయంలో ఎవరూ తన పక్కకి రాకూడదని కోరుకుంటుంది. సౌమ్య అందరిలో కాస్త సీరియస్గా ఉంటుంది. అన్నీ టైం టు టైం చేయాలని అనుకుంటుంది. ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటుంది. తన పనులకి ఎవరూ అడ్డు రాకూడదని అనుకుంటుంది. అందరిలో రేఖది నిర్లక్ష్యమైన ధోరణి. తనకంటూ ఏ ప్రత్యేకత లేదు. గదిలో ఉన్న చాలా సమయం నిద్రపోతూనే ఉంటుంది. ఆ రోజు ఉదయం అనిత ఎప్పటికన్నా తొందరగా నిద్రలేస్తుంది. తను ఎగ్జామ్స్కి చదువుకోవాలని కూర్చుంటుంది. అమ్మయ్యా, ఇప్పుడు నేను కాస్త ప్రశాంతంగా చదువుకోవచ్చు. ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సిన సమ్స్ చాలా ఉన్నాయి. అరగంట తరువాత మేఘన నిద్రలేచి టీవీలో మ్యూజిక్ పెడుతుంది. తను ఆ పాటలు చూడకపోతే తన రోజు అస్సలు బాగోదని తను భావిస్తుంది. అనిత అసహనంగా మేఘన వైపు చూస్తూ, మేఘనా, ఇంత సౌండ్ పెడితే నేను ఎలా చదువుకోవాలి? ముందు టీవీ ఆపు, నాకు ఎగ్జామ్ ఉంది. నేను కూడా కాసేపు ఫ్రెష్ అవ్వాలి కదా. కాసేపట్లో ఆఫీస్కి రెడీ అవ్వాలి. నా సమయం నాకు కావాలి. నేను త్వరగా ఫ్రెష్ అయి మేకప్ చేసుకోవాలి. ఇప్పుడు మాత్రం అద్దం నాదే, ముందే చెప్తున్నాను. అబ్బా, ఉదయాన్నే ఏంటి గొడవ? నన్ను ప్రశాంతంగా పడుకునివ్వరా? వాళ్ళ రూమ్లో వాళ్ళ మధ్య ప్రతిరోజు ఉన్న గొడవే ఇది. సాయంత్రం ఆఫీస్ నుండి రాగానే మేఘన మళ్ళీ టీవీ షోకి టైం అవుతుందని గబగబా టీవీ ఆన్ చేస్తుంది. పెద్ద సౌండ్ పెడుతుంది. సౌమ్య ఏదో ప్రాజెక్ట్ వర్క్తో కష్టపడుతూ ఉంటుంది. టీవీ సౌండ్ వల్ల తను చాలా డిస్టర్బ్ అవుతుంది. మేఘన, టీవీ సౌండ్ తగ్గించు. ఇక్కడ నేను నా ప్రాజెక్ట్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ వర్క్స్ అన్నీ నువ్వు ఆఫీస్లో చూసుకోవచ్చు కదా. రూమ్లో రిలాక్స్ అవ్వాలని కదా అనుకుంటాం. అందరూ నన్నే కంట్రోల్ చేయాలని చూస్తారు. ఇప్పుడు నాకు ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. అందరూ కాస్త మెల్లగా మాట్లాడుకుంటారా ప్లీజ్? అబ్బా, ప్రతిరోజు ఇదే గోల. చిన్న నాప్ కూడా కష్టమే వెళుతాం. రాత్రి అవడంతోనే రేఖ అందరికంటే ముందే పడుకోవాలని అనుకుంటుంది. 9ంటికే మంచం ఎక్కేస్తుంది. కానీ అనిత చదువుకుంటూ లైట్స్ ఆపడానికి ఒప్పుకోదు. రాత్రిపూట కూడా పడుకోనివ్వరా? లైట్ ఆఫ్ చేయి అనిత, నాకు నిద్ర వస్తుంది. ఇంకా నేను చదువుకోవాల్సింది ఉంది. కంప్లీట్ అయ్యాక ఆఫ్ చేస్తాను. ప్రతిరోజు ఇలానే ఉంటుందా? ఈ విధంగా ప్రతిరోజు ఒకరి పనుల వల్ల ఇంకొకరు ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఎవ్వరికీ మనశ్శాంతి ఉండదు. ఒకరి గురించి ఒకరు ఎప్పుడూ ఆలోచించరు. ఎవరి కోసం కూడా వారి పద్ధతి మార్చుకోకుండా మొండిగా ఉంటారు. దానివల్ల అందరికీ గొడవలు వస్తూనే ఉంటాయి. కొన్ని రోజులకు ఇక అందరూ విసిగిపోయి ఒకరోజు సాయంత్రం కూర్చొని ఒకరి గురించి ఒకరు కంప్లైంట్స్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు సౌమ్య అందరితో తన ఆలోచన చెప్తుంది. ఇలా మనం ప్రతిరోజు గొడవ పడటం మంచిది కాదు. ఎవరి అలవాట్లు వాళ్ళు మార్చుకోవాల్సిన పని కూడా లేదు. కానీ ప్రతి ఒక్కరికి వారి వారి సమయం కేటాయిస్తే బాగుంటుంది. నాకు సాయంత్రం పూట టీవీ మాత్రం ఖచ్చితంగా కావాలి. నాకు మార్నింగ్ టైం కొన్ని అవర్స్ చదువుకోవడానికి ఉంటే సరిపోతుంది. సరే అయితే నేను ఆఫ్టర్నూన్ టైంలో నా ఫేషియల్స్ అవి పెట్టుకుంటాను. ఆ టైంలో మాత్రం ఎవరూ నన్ను డిస్టర్బ్ చేయకూడదు.
హ్మ్. నేనెప్పుడు ఎలానో పడుకుంటూనే ఉంటాను. మీరు చేసేది మీరు చేసుకోండి. అలా ప్రతి ఒక్కరూ ఎవరికి తగిన సమయం వారు కేటాయించుకుంటారు. అనిత ఉదయం పూట చదువుకుంటే మేఘన 7ంటికి టీవీ చూస్తుంది. సౌమ్య సాయంత్రం తన వర్క్స్ చేసుకుంటుంది. సోనియా మధ్యాహ్నం తన మేకప్ పనులు చూసుకుంటుంది. అలా వాళ్ళ మధ్య పెట్టుకున్న ఆ సిస్టమ్ని వాళ్ళందరూ ఫాలో అవుతారు. ఇక అప్పటి నుండి వాళ్ళ మధ్య గొడవలు రాకుండా హాయిగా ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు. సూరజ్ ఇంకా ప్రీతి ఒకే యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. ప్రీతి అందం, అణుకువ ఉన్న తెలివైన అమ్మాయి. అంతేకాదు వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్. తను మాస్టర్స్ పూర్తి చేయగానే వాళ్ళ కంపెనీకే తనని ఎండీ చేయాలని అనుకుంటాడు. సూరజ్ని ప్రేమిస్తున్న ప్రీతి టార్గెట్ మాత్రం తనని ఎలా అయినా పెళ్లికి ఒప్పించడమే. ప్రీతికి అన్నీ ఉన్నా తనే తన వెంట పడుతున్నా సూరజ్ మాత్రం ప్రీతిని దూరం పెడుతూ ఉంటాడు. దానికి కారణం వాళ్ల స్థితిగతులు పూర్తిగా భిన్నమైనవి. సూరజ్ ఏమీ లేని కఠిన పేద కుటుంబానికి చెందినవాడు. మారుమూల గ్రామం నుండి వచ్చిన తను మట్టిలో మాణిక్యమనే చెప్పాలి. అమ్మా నాన్న ఇద్దరూ వాళ్లకున్న చిన్న భూమిలోనే సాగు చేసుకుంటూ ఉంటారు. చిన్న గుడిసె, కఠినమైన పరిస్థితులు వాళ్లకంటూ ఉన్నవి అవి మాత్రమే. సూరజ్ తన తెలివితేటల వల్ల ప్రభుత్వం వారు ఇచ్చిన మద్దతుతో చదువుకుంటూ ఉంటాడు. తను బాగా స్థిరపడి తన ఊరిని బాగు చేయడమే తన ధ్యేయం. అందుకనే తనకంటూ ఎటువంటి మళ్లింపు లేకుండా తన నిర్ణయానికి ఏ ఆటంకం కలగకుండా ఉండాలని ప్రీతి అంటే ఇష్టం ఉన్నప్పటికీ తనని అస్సలు పట్టించుకోడు. కాని ప్రీతి సూరజ్ విషయంలో తన పట్టు వదిలేలా లేదు. సూరజ్, సూరజ్ ఆగు, నిన్నే. ప్రీతి, ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? నథింగ్, ఐ జస్ట్ వాంట్ టు టాక్ టు యూ. ఈరోజు మన లాస్ట్ డే కదా, నీకేం బాధగా లేదా? లేదే, బాధ దేనికి? మనం లైఫ్లో నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నాం. ఐ హ్యావ్ మై ప్లాన్స్. ఒక స్టార్టప్ కంపెనీ ప్రాజెక్ట్ సైన్ కూడా చేశాను. దట్స్ గోయింగ్ టు బీ మై ఫ్యూచర్. మరి నీ సంగతి ఏంటి? ఫ్యూచరా? అంతేనా? ఇంకేం లేదా? నేను నీకు ప్రపోజ్ చేశాను. ఇప్పటి వరకు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ టు సే ఎస్ ఆర్ నో. నీకు నో అని చెప్పి యూ డోంట్ డిజర్వ్ మీ అనో, నువ్వు నాకు వర్త్ కాదనో నువ్వు ఫీల్ అయ్యేలా చేయడం నాకు ఇష్టం లేదు ప్రీతి. ప్లీజ్ జస్ట్ అండర్స్టాండ్ లైఫ్. నిన్ను చూడు, నిన్నెవరైనా వద్దని చెప్పగలరా? అందంగా ఉంటావు, మంచిదానివి, నీకేం తక్కువ? కానీ నేను నీలా కాదు కదా. ఇది మనకి సెట్ అవ్వదు. వీఆర్ నాట్ ఈక్వల్. ఇది నువ్వు అర్థం చేసుకొని ఇంకెప్పుడు నన్ను ఈ క్వశ్చన్ అడగద్దు. ఎందుకంటే నీకు నో అని చెప్పడం నాకు ఇష్టం లేదు కాబట్టి అని సూరజ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ప్రీతికి పరిస్థితి అర్థమైనా సరే, ఎవరు ఎన్ని చెప్పినా సరే తన మనసుకి మాత్రం అవేవీ అవసరం లేదని అనిపిస్తుంది. ఇక సూరజ్ని అడిగినా ప్రయోజనం లేదని అర్థం చేసుకుని ధైర్యం చేసి వాళ్ల నాన్ననే సూరజ్తో మాట్లాడడానికి ఒప్పించాలని అనుకుంటుంది. వాట్? నీకు బ్రెయిన్ ఉండే మాట్లాడుతున్నావా ప్రీతి? నేను సొసైటీలో ఈ స్టేటస్ బిల్డ్ చేసుకోవడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? ఈ కంపెనీ, మన బిజినెస్, ఇవి నా ప్రయారిటీలు. అసలు నీ మ్యారేజ్ ఎప్పుడు చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎవరితో చెయ్యాలో డిసైడ్ చేయాల్సింది నేను. నువ్వు వెళ్ళి వాణ్ణి బ్రతిమలాడమంటున్నావు? డూ యూ మేక్ ఎనీ సెన్స్? ఓ, సో మీ ప్రయారిటీలో నేను లేనన్నమాట. బాగుంది డాడ్. నేను అలా కష్టపడ్డాను, ఇలా కష్టపడ్డాను, బాటమ్ నుండి పైకొచ్చాను. సో దిస్ ఈజ్ ఆల్ బుల్షిట్. ఈరోజు నువ్వు ఈ స్టేజ్లో ఉండి సూరజ్ని తక్కువగా చూస్తున్నావు. నో డౌట్ తను నీకంటే గొప్పవాడవుతాడు, అది కూడా నీలా ఎవ్వరి హెల్ప్ తీసుకోకుండా. అండ్ నా మ్యారేజ్ అన్నది అసలు నీ చేతిలో లేదు డాడ్. ఎందుకంటే నేను సూరజ్ని తప్ప ఎవ్వరినీ పెళ్లి చేసుకోను. అది కుదరకపోతే ఎప్పటికీ చేసుకోను. కూతురిచ్చిన షాక్ నుండి బయటపడడం సురేంద్రకి కష్టమే. ఏం చేయాలా అని బాగా ఆలోచిస్తాడు. ఓ పక్క కూతురంటే ప్రేమ, తనని వద్దంటే ఎక్కడ దూరమవుతుందోనన్న భయం. చూస్తూ చూస్తూ కూతురిని సూరజ్కిచ్చి పెళ్లి చేయడం అయితే అస్సలు ఇష్టం లేదు. అందుకే ఇంకోవైపు నుండి నరుక్కుంటూ రావాలని అనుకుంటాడు.
కూతురిని తీసుకొని మారుమూల గ్రామమైన సిరిపల్లికి వెళ్తాడు. కొంత దూరం కార్ వెళ్లిన తర్వాత అక్కడ వాళ్ల కార్ బురదలో ఇరుక్కుపోతుంది. దానివల్ల ఎడ్లబండి మీద వెళ్తారు. అప్పుడే పొలం పనులు చేసి మురికి దుస్తులతో ఉన్న సూరజ్ తల్లిదండ్రులను కలిసి ప్రీతి అక్కడ లేని సమయం చూసి వాళ్లతో ఇలా మాట్లాడతాడు. చూశారా మా అమ్మాయిని? కోట్లకి వారసురాలు. ఏం లేని మీ అబ్బాయి తనకి సరిపోతాడని భ్రమపడుతుంది. నేను కాదంటే చాలా బాధపడుతుంది. మీరైనా తనకు అర్థమయ్యేలా కొంచెం చెప్పండి. లేదంటే మీ పరిస్థితి ఇంతకంటే నీచంగా అయితే బాగోదేమో. ఆలోచించండి ఒకసారి. మీలాగా ఆస్తులు అంతస్తులు మాకేటీ లేవయ్యా. అవి మాకు అవసరం కూడా లేదులేండి. నా బిడ్డను చేరుకోవడానికి అవేవి సరిపోవు. ఆ అమ్మాయి మాకు నచ్చలేదని చెప్పేస్తాంలేండి. మీరకి వెళ్ళండి. సురేందర్ మాటలకు బాధపడిన రంగయ్య ఇంకా లక్ష్మి ప్రీతిని చూసి ఇష్టపడినప్పటికీ సూరజ్కి వేరే సంబంధం ఖాయమైందని, త్వరలోనే పెళ్లి కాబోతుందని అబద్ధం చెప్తారు. ఆ మాట వినగానే ప్రీతి చాలా దుఃఖపడుతుంది. కాని సురేందర్ కూతుర్ని తీసుకుని సంతోషంగా వెనుతిరుగుతాడు. తన బిడ్డని తక్కువ చేసి మాట్లాడడం లక్ష్మికి బాధ అనిపించి సురేందర్ ఏ విధంగా మాట్లాడాడో, వాళ్లని ఎలా అవమానించాడో కొడుకు సూరజ్కి చెప్పుకుని బాధపడుతుంది. ఆ మాటలన్నీ విన్న సూరజ్ సురేందర్కి సమాధానం చెప్పడానికంటూ తన ఆఫీస్కి వెళ్తాడు. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నాకు క్షణం పట్టదు. నేను సరే అంటే ఇప్పుడే మెడ వంచి నాతో తాళి కట్టించుకుంటుంది. తనని నేను వద్దంటున్నానంటే తనంటే నాకు ఇష్టం లేదని కాదు. మీలాంటి వాళ్ళు మీ ఆస్తి కోసమే తనని వలలో వేసుకున్నానంటే అది నేను నా తల్లిదండ్రులు ఏమాత్రం భరించలేం. అందుకే సార్, మీరు ఏం మాట్లాడుతున్నా ఊరుకుంటున్నాను. కానీ ఇంకోసారి నా తల్లిదండ్రులతో అమర్యాదగా మాట్లాడితే నేనేమాత్రం ఊరుకోను అని చెప్పి సూరజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కాని వాళ్లకి తెలియని విషయం ఏంటంటే అప్పటికే అక్కడికి వచ్చిన ప్రీతి వాళ్ల మాటలు వింటుంది. జరిగిన దాంట్లో తండ్రి ప్రమేయం ఉందని తెలుసుకుంటుంది. ఇక తెగించి తండ్రికి కూడా చెప్పకుండా బ్యాగ్ సర్దుకొని రంగయ్య లక్ష్మి ఇంటికి వెళ్తుంది. అయ్యో, ఇలా వచ్చావేంటమ్మా? మరి ఏం చేయమంటారు? మీరు రోట్లో టమాటా పచ్చడి చేస్తారంటగా, అది రుచి చూడాలనిపించింది, వచ్చేశాను. బాగా ఆకలిగా ఉందత్తయ్య, త్వరగా చేయండి. సరేనమ్మా, సరే. ఏమిటయ్యా అలా మొద్దులా నిలబడిపోయావు? ఆ కొబ్బరి బొండాలు దింపియ్యి. అమ్మాయి ఎండను పడొచ్చింది కదా. వాళ్ళు అలా హైరానా పడుతుంటే సూరజ్ అక్కడికి వస్తాడు. తనకి ఫోన్ చేసి ముందుగానే ప్రీతి నేను మీ దగ్గరికి వస్తున్నాను అని చెప్పి సూరజ్ సమాధానం చెప్పేలోపే ఫోన్ కట్ చేస్తుంది. దాని గురించి అసలిదంతా ఏంటి అని ప్రీతిని నిలదీస్తాడు. ఇదేంటో నీకు అస్సలు అర్థం కాదా? నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే నువ్వు మాత్రమే కావాలని చెప్పడం లేదు. నీ పేరెంట్స్, నీ ఇల్లు, నీ ప్లేస్, అదిగో ఆ కొబ్బరి చెట్లు, ఆ ఆవులు, ఇంకేమైనా ఉంటే అవన్నీ కూడా నాకు కావాలి. ఇంకా చెప్పాలా? ఏమిటమ్మా వాడికి చెప్పేది? ఈ సరిగ్గుడు తిను, తీయగుంటది. రేయ్, పదరా చెరువుకి పోదాం. కోడలి పిల్ల కోసం మంచి శాప పట్టుకొద్దాం. తనని ప్రాణంగా ప్రేమిస్తున్న అమ్మాయిని కాదని, కన్నీళ్లు పెట్టించొద్దని రంగయ్య కొడుకుకి అర్థమయ్యేలా చెప్తాడు. ఆస్తులు అంతస్తులు సుఖాన్ని ఇస్తాయేమో గాని సంతోషపెట్టలేవని చెప్తాడు. కూతురి నిర్ణయం సురేందర్ మార్చలేనని గ్రహిస్తాడు. సూరజ్ సంతోషంగా ప్రీతికి తనని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని చెప్తాడు. కాని తను అనుకున్నవి సాధించిన తర్వాతే అని కూడా చెప్తాడు. తను కోరుకున్న ప్రేమ తనకి దక్కడంతో ప్రీతికి ఎంతో ఆనందంగా ఉంటుంది. సూరజ్ తను అనుకున్న ప్రాజెక్టులు సక్సెస్ చేయటం, పెద్ద వ్యాపారాల్లో పార్ట్నర్షిప్లు కుదరటం, అతి తక్కువ సమయంలోనే పెద్ద బిజినెస్ మ్యాన్గా ఎదిగాడు. తన ఊరి బాగోకులు చూసుకుంటూ తల్లిదండ్రులు గర్వించేలా, తను ప్రేమించిన అమ్మాయి నమ్మకాన్ని నిలబెట్టేలా సాధించి చూపించాడు. సూరజ్ ఎదుగుదలకి ఆశ్చర్యపోయి తనని తక్కువగా చూసినందుకు క్షమాపణలు చెప్పి కూతుర్నిచ్చి సంతోషంగా పెళ్లి చేస్తాడు సురేందర్.